ఆమె ఒక ప్రముఖ సీరియల్ నటి. దారుణంగా కత్తితో పొడిచి హత్యాయత్నం జరిగింది. దాడి చేసింది ఎవరో కాదు, కట్టుకున్న భర్తే కర్కశంగా ప్రవర్తించాడు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలున్నాయి. దీంతో ఆమెను చంపేయాలని ఫిక్స్ అయ్యి చివరకు కటకటాల పాలయ్యాడు. ఇంతకీ ఆ సీరియల్ నటి ఎవరు? లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? ప్రేమించిన భర్తే కత్తితో దాడి చేయడానికి గల బలమైన కారణాలేంటి? ఈ విషయాలు ఈ లవ్ రిలేటెడ్ క్రైమ్ స్టోరీలో చూద్దాం. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన మంజుల నటిగా రాణిస్తున్నారు. ఆమె అసలు పేరు మంజుల అయినప్పటికీ బుల్లితెరపై శృతిగా ప్రసిద్ధి చెందారు. బెంగళూరు మహాలక్ష్మి లేఅవుట్లోని శ్రీనగర మునేశ్వర బ్లాక్లో గత కొన్నేళ్లుగా భర్త పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. 20 ఏళ్ల క్రితం ఆటో డ్రైవర్గా ఉన్న అమరేష్తో ప్రేమలో పడిన శృతి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. నటి శృతి అమరేష్లకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇలా హాయిగా సాగే జీవితంలో ఉన్న పళంగా గొడవలు మొదలయ్యాయి. దీనికి కారణం ఆమె ఎంచుకున్న రంగమే అని తెలుస్తోంది. వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్న శృతి రాత్రి వేళల్లో ఆలస్యంగా ఇంటికి వస్తూ ఉండేది. దీంతో భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త అమరేష్. ఇక చెప్పేదేముంది, ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే శృతి రాత్రిపూట మద్యం సేవించి ఇంటికి వస్తుండటంతో ఆమె భర్త అమరేష్ నిలదీశాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని అడిగాడు. భర్తపై ద్వేషం పెంచుకున్న భార్య శృతి వరకట్నం వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త అమరేష్ను పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇలా ఇద్దరి మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. దీంతో కొంతకాలం తన సోదరుడి ఇంట్లో ఉంటూ వచ్చింది నటి శృతి. భార్యాభర్తలు వేరుగా ఉండడాన్ని చూడలేక కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. ఇక ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పెద్దల మధ్యవర్తిత్వంలో భార్యాభర్తల మధ్య రాజీ కుదిరింది. దీంతో తిరిగి ఒకే ఇంట్లో సంసారం సాగిస్తున్నారు శృతి అమరేష్లు. తన అలవాట్లను మార్చుకోలేకపోయిన శృతి కొంతకాలానికి తిరిగి పాత వైఖరిని అవలంబించింది. శృతి పరిస్థితిని గమనించిన భర్త అమరేష్ ఆమెలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆగ్రహానికి గురయ్యాడు. శృతిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. జూలై 4వ తేదీన 2 పిల్లలు కాలేజీకి వెళ్లిన సమయం చూసి శృతిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించాడు. మంటకు తట్టుకోలేకపోయిన తన భార్యపై అతి కిరాతకంగా కత్తితో దాడి చేశాడు. ముందుగా శృతి మెడపై పొడిచిన అమరేష్ తర్వాత పక్కటెంకలు, తొడపై ఇష్టారీతిన కత్తిపోట్లకు గురి చేశాడు. అక్కడితో ఆగకుండా తీవ్ర గాయాలతో ఉన్న శృతి జుట్టును పట్టుకుని ఈడ్చుకెళ్లి తలను గోడకేసి కొట్టి కిరాతకంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం విక్టోరియా ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది నటి శృతి. భార్యపై దాడి చేసిన విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా వారం రోజుల పాటు భర్త అమరేష్ జాగ్రత్త పడ్డాడు. అయితే ఈ విషయాన్ని హాస్పిటల్ వర్గాలకు పోలీసులు తెలిపాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమరేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పరారైన అమరేష్ పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం అమరేష్ను అరెస్ట్ చేసి ఎట్టకేలకు రిమాండ్కు తరలించింది. శృతిపై హత్యాయత్నం ఘటన యావత్ కన్నడ సీరియల్ ఇండస్ట్రీని షాక్కు గురి చేసింది.